ఇగో ఇత్తనం కొమ్ము ఏరుతుర్రు ఫ్రెండ్స్, చూడండి. ఇగో ఇత్తనానికి ఇట్లా మంచిగా నీట్గా ఉన్నది, పురుగు లేకుండా ఇలా నీట్గా ఉన్నదాన్ని, ఇలా ఉన్నదాన్ని మొత్తం రాశి పైన ఏరుతున్నారు. ఇగో దీన్నైతే 3 ముక్కలు చేసి కట్ చేసి ఇత్తనానికి ఇస్తారు. ఇగో చిన్నది ఇదైతే ఒకటి, ఇది ఉందనుకో 2 ముక్కలు కట్ చేస్తారు. ఇక చేసే టైం లేకపోతే చేనులో వండిందే కదా, ఏం కట్ చేస్తాము, టైం లేదు అనుకుంటే ఇలాగే వేసేస్తారు. 1/2 ఎకరానికి దీంతో 30 గుల్లలు పడతాయంట ఫ్రెండ్స్. ఇత్తనానికి 30 గుల్లలు వేస్తారంట. ఇగో రాశి మొత్తం ఏరుతురు చూడండి. ముప్పై గుల్లలు ఏరాలంటే వీళ్ళకు 2 రోజులు అవుతుంది. అంతా కొలతలు పెట్టి దీన్ని పచ్చిదాన్ని అట్లే దాచిపెడతారు, మళ్ళీ ఇత్తనానికి వాడతారు. ఇక మనకు అమ్మే పసుపు అయితేనేమో దీన్ని ఉడకబెట్టి మళ్ళీ ఎండబెట్టి కొంచెం సన్నగా అవుతుంది, అప్పుడు అమ్ముతారు. అప్పుడు మనకు పసుపు వస్తుంది. మంచిగా ఫ్రెష్ పసుపుని తెచ్చుకోండి. చూడండి ఫ్రెండ్స్.